ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ కీలక ఎమ్మెల్యే రాజీనామా, ఊహించని భిక్షాకంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తిగా పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తూటలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు. ఇక బీజేపీ ఎల్పీ నేత కావచ్చు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రామావు పాటిల్ సీఎం రేవంత్ రెడ్డితో నిన్న శనివారం అయితే మనకు రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం రైతుల సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి క్వింటాకు 500 బోనస్ చెల్లించాలని సందర్భంగా సీఎం అయితే కోరారు. త్వరలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందని బీజేపీ అగ్రనేతలు కామెంట్లు చేస్తుండగా, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేరుగా సచివాలయానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా బీజేపీ ఎల్పీ లీడర్ గా పగ్గాలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్న ఆ పార్టీ నేతలన్న ఒంటి మీద కాలిపై లేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా నిత్యం విమర్శలు చేయడంతో పాటు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే సీఎంతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైనా మతలబ్ ఉందా? మొత్తానికి రాజకీయంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఎవరైనా పార్టీ మారడానికి సిద్ధమయ్యారా? మరికొన్ని రోజుల్లో తేలబోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు.